సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. వివిధ రూపాల గణేష్లు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ల నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమై అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టం మధ్యాహ్నం 12 గంటలకే సంపూర్ణమైంది. భక్తుల జయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు భారీ లంబోదరుడు. బై బై గణేష, మళ్ళా ఏడాదికి మళ్లీ రావాయి అంటూ మహాగణపతికి వీడుకోలు పలికారు భక్తులు. లక్షలాది మంది భక్తులు సాగర తీరానికి చేరుకొని అద్భుతమైన నిమజ్జన ఘట్టాన్ని కనులారా తిలకించి పులకించిపోయారు. సుదీర్ఘ శోభయాత్ర తర్వాత ట్యాంక్ బండ్లోని క్రైన్ నెంబర్ 12లో బాలాపూర్ గణేశుడు నిమజ్జనమయ్యారు. బై బై గణేష్ అంటూ భక్తులు వీడుకోలు పలికారు. ఉదయం బాలాపూర్ గణేష్ చౌక్ నుంచి ప్రారంభమైన శోభయాత్ర మైసమ్మ కట్ట మీదుగా చాంద్రాయనగుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ, వైట్ జంక్షన్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకుంది. క్రెయిన్ నెంబర్ 12 దగ్గర సరిగ్గా 4 గంటల 15 నిమిషాలకు నిమజ్జనమైంది. సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతుంది. వివిధ రూపాల గణేశులు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుల నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సిటీలో ఉన్న దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహాల నిమజ్జనాలు త్వరగా పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ప్రస్తుతం డిఆర్ఎఫ్ అఫీషియల్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. ఎట్లా ఉంది సార్? మొత్తం ప్రశాంతంగా నడుస్తుందా? మొత్తం మనకు జిహెచ్ఎంసీ జ్యూరిడిక్స్, ఇప్పుడు మనకు ట్యాంక్ బండు, మనకు ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా నిమజ్జనం అనేది పీస్ఫుల్గా అవుతుంది. ప్రస్తుతాని వరకు ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇన్సిడెంట్స్ లేవు. పీస్ఫుల్గా నిమజ్జనం అయితే అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ లాగానే గజ ఈతగాళ్ళని కావచ్చు, మీ సెపరేట్గా ఎక్స్పర్ట్ స్విమ్మర్స్ని పెడుతూ ఉంటారు. సో ఎంతమంది మ్యాన్ పవర్ ఉన్నారు ఇప్పుడు? మనకిప్పుడు స్విమ్మర్స్ని ఎస్పెషల్లీ మన గణేష్ నిమజ్జనం గురించే మనం 200 మంది స్విమ్మర్స్ని తీసుకోవడం జరిగింది. మా కమిషనర్ సార్, హైడ్రా కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఇక్కడ 100 మెంబర్స్ని డే వైజ్లో, 100 మెంబర్స్ నైట్ షిఫ్ట్లో పెట్టడం జరిగింది. 2 షిఫ్ట్స్లో 200 మెంబర్స్ని డిప్లాయ్ చేశాము. డిఫరెంట్ లేక్స్, జిహెచ్ఎంసీలో ఉన్న డిఫరెంట్ లేక్స్ అన్నింటిలో డిప్లాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ మార్గ్ ఒక స్ట్రెచ్ అయితే, అటువైపు ట్యాంక్ బండ్ వైపు కూడా చాలా వరకు విగ్రహాలు వస్తూ ఉంటాయి. జనాలు కూడా ఊరి రూలుతుంటారు, చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పి. మన ట్యాంక్ బండ్ సైడ్ కూడా మా డిఆర్ఎఫ్ టీమ్స్ 2 టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ హుస్సేన్ సాగర్లో కూడా మన డిఆర్ఎఫ్ బోట్స్ తోటి 24/7 మానిటర్ చేస్తున్నాము. మనం ఈ 2 బోట్స్లో ఉన్న స్టాఫ్ కూడా ఎవ్రీ బోట్లో 3 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. సో వీళ్ళు ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి షిఫ్ట్ వైజ్గా డ్యూటీ చేయడం జరిగింది. సాగర్ అంటే చాలా చిన్నది కాదు, చాలా పెద్దది. అక్కడ ఎక్కడో పడిపోయారు. అంతసేపట్లో మనం కూర్చున్నటువంటి బోట్ ఇది రీచ్ అవుతుందా? మనము ఆల్రెడీ ప్రతి క్రేన్ దగ్గర మనము స్విమ్మర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సో అక్కడున్న ఆ స్విమ్మర్ ఇమీడియట్గా అక్కడ వాళ్ళని రెస్క్యూ చేయడానికి అవుతుంది. వాళ్ళకి లైఫ్ జాకెట్లు, మనం రోప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా అన్ఫార్చునేట్ ఎవరైనా పడిపోయినా కూడా ఇమీడియట్గా మనం సేవ్ చేద్దాం. ఇదేం సార్, ఇది పడవానొచ్చా, మోటార్, దీన్ని ఏమని వాడతారు మీ డిఆర్ఎఫ్ లాంగ్వేజ్లో? ఇది ఇన్ఫ్లేటబుల్ రెస్క్యూ బోట్ అండి. దీంట్లో మనం 10 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు. సో మనం జనరల్గా 4 మెంబర్స్ వెళ్తూ ఉంటాం బోట్లో. సో ఎవరైనా మనం రెస్క్యూ చేసే పర్సన్స్ 2 కావచ్చు, 3 కావచ్చు. ఒకవేళ రెస్క్యూ చేసినప్పుడు దీని కెపాసిటీ 10 మెంబర్స్ అన్నమాట. సో ఆ 10 మెంబర్స్ వరకు ఈ బోట్ మనం బేర్ చేస్తుంది. సో ఒక స్విమ్మర్ ఒక పర్సన్ని లిఫ్ట్ చేసేంత వాళ్ళకు ఉంటుందా టెక్నికల్గా? ఉంటుంది. సో మా దగ్గర డిఆర్ఎఫ్లో మనకు 4 బోట్స్ ఉన్నాయి. సో మనం జిహెచ్ఎంసీలో మనం సరూర్ నగర్లో ఒక బోట్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఐడియల్ లేక్లో ఒక బోట్ డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళంతా ట్రైన్డ్ స్టాఫ్. వీళ్ళు మనకు గుంటూరులో ట్రైనింగ్ అయి వచ్చారు. సో 200 మందిని డిప్లాయ్ చేసినారు. సో వాళ్ళకి ఎట్లా షిఫ్ట్ అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది? ఆ తర్వాత వాళ్ళకి ఫుడ్ కానీ అట్లా ఎట్లా అరేంజ్ చేస్తున్నారు? వాళ్ళకు 100 మెంబర్స్కి డే షిఫ్ట్ ఉంటుంది, 100 మెంబర్స్కి నైట్ షిఫ్ట్ ఉంటుంది. మనం జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్ తోటి వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సార్ వాళ్ళకి? మెయిన్గా వాటర్లో ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ కాబట్టి హెల్త్ పరంగా కూడా మన డిఆర్ఎఫ్ టీమ్స్, సో క్రెయిన్స్ దగ్గర ఉన్న వాళ్ళు 12 అవర్స్ షిఫ్ట్లో ఉంటారు. మన బోట్స్లో ఉన్న వాళ్ళు మాత్రం 8 అవర్స్ షిఫ్ట్లో ఉంటారు. ఎందుకంటే లోపల వాటర్లో ఉండాలి కాబట్టి 24/7 ఉంటారు కాబట్టి వీళ్ళు
మనకు 8 అవర్స్కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేశాం మా హైడ్రా కమిషనర్ గారి ఆదేశానుసారం. సార్ ప్రధానంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళంతా కూడా మెయిన్ 2 టాస్క్లుగా చెప్తారు. ఒకటి ఖైరతాబాద్ బడా గణేష్, ఇంకొకటి బాలాపూర్కి సంబంధించినటువంటి గణేష్. ఇన్ టైంలో అవి ఫినిష్ అయిపోయినాయి, కాస్త రిలాక్స్ అయ్యారు అనుకోవచ్చా డిఆర్ఎఫ్ తరఫు నుంచి కూడా? లేదు, మనకు రేపు మార్నింగ్ వరకు కూడా మనము డ్యూటీలోనే ఉంటాం. ఎందుకంటే ఆ 2 అయిపోయాయి కానీ మనకు చాలా విగ్రహాలు వస్తాయి. సో అవన్నీ కంప్లీట్ అయినంత వరకు మనం అందరం డ్యూటీలోనే ఉంటాం. సో ఎట్లా ఉంది సార్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ జనాలు కోఆపరేట్ చేస్తున్నారా? జనాలందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఆఫీసర్స్ అందరం కూడా మేము కోఆర్డినేషన్లో పనిచేస్తున్నాం. రైట్, ఇది మొత్తంగా ఎన్టీఆర్ మార్గ్తో పాటు ట్యాంక్ బండ్ వైపు కూడా ఎప్పటికప్పుడు ఈ రకంగా డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బోట్లోనే 4 మెంబర్స్ ఉంటారు. దాంతోపాటు ఏర్పాటు చేసినటువంటి క్రేన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రేన్స్ దగ్గర కూడా ఫిజికల్గా ఒక్కొక్క స్విమ్మర్ అంటే గజ ఈతగాళ్ళు ఏ సిచ్యువేషన్లో అయినా కూడా వాళ్ళు దూకి వాళ్ళని పైకి తీస్తారు. వాస్తవానికి వేరే నదుల్లో చూడడం వేరు, ఇదంతా కూడా పొల్యూటెడ్ వాటర్ అయినప్పటికీ కూడా వాళ్ళంతా రిస్క్ చేసి వేరే వాళ్ళ ప్రాణాలకు ఏం కావద్దు అనేటువంటి ఉద్దేశంతో మంచి కాస్ట్తో ఎప్పుడు డిఆర్ఎఫ్ వాళ్ళు ఉంటారు. వరదల్లో వచ్చినప్పుడు కూడా ఉంటారు. మొన్నటి వరదల్లో కూడా మనం చూసినాం డిఆర్ఎఫ్ టీము చాలా చురుగ్గా పనిచేశాయి. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఖైరతాబాద్ బడా గణేష్ అదేవిధంగా బాలాపూర్ గణేష్ అంతా కూడా ఇన్ టైంలోనే ఎమర్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకున్నారు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి. బల్దియా కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, దాంతోపాటు పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో మాత్రం ఈ నవరాత్రులకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం నిమజ్జన కార్యక్రమం కాబట్టి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. నిన్నటి నుంచి 9 గంటల వరకు, ఉదయం 9 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి మొత్తం 9 క్రెయిన్స్ ఏవైతున్నాయో ఆ 9 క్రెయిన్స్లలో దాదాపు 380 విగ్రహాలను అంటే భారీ విగ్రహాలను మేము ఇక్కడ ఎమర్జెంట్ అయ్యేలాగా వాళ్ళ రిపోర్ట్ అంతా కూడా మేము తీసుకున్నామనే విషయం చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ తాకిడి పెరిగే అవకాశం ఉంది. బడా గణేష్ కోసమే కొన్ని విగ్రహాలను అక్కడక్కడే హోల్డ్ చేశారు కాబట్టి చాలామంది ఈవినింగ్ అవర్స్లో లైటింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ డీజేస్ సౌండ్స్ ఆటపాటలతో చాలామంది నగరవాసులు వస్తూ ఉంటారు, ఎంతో ఎంజాయ్ చేస్తూ వస్తారు. హైదరాబాద్ అంటే ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి, బాలాపూర్ వినాయకుడిని చూడడానికి, హుస్సేన్ సాగర్ అందాలు చూడడానికి బ్యూటిఫికేషన్ని చేస్తూ వస్తారు. ప్రతిసారి నార్మల్ డేస్లోనే హుస్సేన్ సాగర్ చూడడానికి చాలామంది వస్తారు కాబట్టి ఇప్పుడు ఇది హిస్టారికల్ ఈవెంట్, దీన్ని చూడడానికి చాలామంది వస్తారు కాబట్టి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసే పనిలో కూడా ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వీళ్ళంతా కూడా ఉన్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులంతా కూడా వాస్తవానికి ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ఒక క్యాంప్ని ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంప్ కావచ్చు, జిహెచ్ఎంసీ క్యాంప్ కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్కి సంబంధించినటువంటి క్యాంప్ కావచ్చు, ఆ క్యాంపులన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం పూర్తి ఏర్పాట్లను అయితే చేశారు. వాస్తవానికి 2 అంశాల్లో సక్సెస్ అయ్యారు అధికారులు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి. ఆ రకంగా డిఆర్ఎఫ్ టీం ఫిజికల్గా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అదే బోట్లో వెళ్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళకి వైర్లెస్ దాని ద్వారా కూడా వాళ్ళకి యాక్సెస్ ఇస్తూ వస్తారు. ఎక్కడ ప్రమాదం ఉంది, ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎక్కడ వాళ్ళ నీడి ఉంది అనేటువంటి అంశాలను అన్నింటినీ కూడా వాళ్ళు చూసుకుంటూ వస్తారు. వాస్తవానికి ఈ సాయంత్రం వేళ, సంధ్యా వేళ లైటింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా, చాలా పీస్ఫుల్గా మాత్రం వాతావరణం అయితే కనిపిస్తోంది. సో విగ్రహాల తాకిడి మాత్రం ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగన్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, ట్యాంక్ బండ్.